ప్రైజ్ ద లార్డ్. షలోమ్ హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంని క్లెయిమ్ చేద్దాం. వర్షమును మహిమను ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరల భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగురించి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ప్రైజ్ గాడ్. యేసయ్య ఎంత చక్కటి వాగ్దానం మనకి ఈ రోజు ఇచ్చారో. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎండిపోయిన భూమి పైన వర్షం వస్తే ఒక ఆశ ఉంటది కదా, ఖచ్చితంగా చిగురిస్తుందని ఒక హోప్ అనేది ఉంటది. ఎండిపోయిన జీవితంలో మీ జీవితం ఉందా? అయితే దేవుని వాక్యము మీ జీవితంలో ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ చేస్తారో అప్పుడు మీరు ఫలించడం జరుగుతుంది. ఎండిపోయిన సిచ్యువేషన్స్ లాగా మీ జీవితం ఉందా? అయితే దేవుని వాక్యము అనే వర్షము మీ జీవితంలో పడినప్పుడు ఖచ్చితంగా ఎండిపోయిన మీ యొక్క జీవితము ఫలిస్తుంది, చిగురిస్తుంది, అభివృద్ధి వస్తుంది. దేవుడు అనేక గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించడం జరుగుతుంది. రెండోది, ఎప్పుడైతే ఎండిపోయిన భూమి పైన వాటర్ పడిందో చిగురు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక ఏదైతే విత్తనం విత్తుతారో అది ఫలించుతుంది కదండి. అలాగా మీ జీవితంలో ఎండిపోయిన జీవితంలో ఉన్న మీ జీవితానికి వాక్యము అనే విత్తనాన్ని మీ జీవితంలో వేసుకున్నప్పుడు వాక్యము అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. ఎలా అంటే ఒక వాక్యము ఒక మిర్రర్ లాగా, వాక్యము దీపం లాగా, వాక్యము జుంటి తిన్న దారల కంటే మధురంగా, వాక్యము మరి బలహీనతంగా ఉన్నప్పుడు బలాన్ని ఇచ్చేది, వాక్యము శక్తినిచ్చేది, వాక్యము ధైర్యాన్ని ఇచ్చేది, వాక్యము జ్ఞానాన్ని ఇచ్చేది, వాక్యము కృపనిచ్చేది, వాక్యము ఒక ఇన్స్ట్రక్షన్ లాగా మనల్ని గైడ్ చేసి ముందుకు నడిపించేది, ఒక వాక్యము ఒక వాటర్ లాగా. సో ఎందుకు నేను ఎన్ని చెప్తున్నానంటే వాక్యము అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మనం కృంగిపోయినప్పుడు మనం లేవనెత్తడానికి ఉపయోగపడుతుంది, మనకి ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, మన పాదాలకి దీపంగా ఉపయోగపడుతుంది, అలాగే ఎండిపోయిన జీవితాన్ని చిగురించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆయన వాక్యము బ్రతికించడానికి ఉపయోగపడుతుంది, వాక్యము నెమ్మదినివ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఎండిపోయిన మీ జీవితంలోకి మీ జీవితం చిగురించాలంటే వాక్యం అనే విత్తనాన్ని మీరు వేసుకున్నప్పుడు, మీరు ఆ వాక్యం అనే విత్తనాన్ని ఎప్పుడైతే మీరు ఆ వాక్యంతో నడుచుకుని ముందుకు వెళ్తారో మీ జీవితంలో ఆ వాక్యమే వర్షంలాగా మీ జీవితాన్ని, ఎండిన జీవితాన్ని మార్చివేస్తుంది. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏసై నోటి నుండి వచ్చి ప్రతి మాట ఎలా ఉంటది అంటే వాక్యము ఎలా ఉంటది, మీరు ఎండిపోయిన జీవితాన్ని మళ్ళీ చిగురించడానికి ఉపయోగపడుతుంది. విత్తిన ప్రతి వాక్యం కూడా మీ జీవితానికి ఒక ఆధారమయ్యి మీ గమ్యానికి రీచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దేవుని నుండి వచ్చే ప్రతి మాట నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఆయన చెప్పిన ప్రతి మాట ఆలకించి ముందుకు వెళ్ళండి. అవర్ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much.